హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే నేను కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది తొలి ఏకాదశి రోజు నైట్ కంటిన్యూషన్ అండి. నైట్ అయితే ఈ విధంగా పెసరపప్పును అయితే రుబ్బుకుంటున్నాను. పెసర పునుగులు అయితే వేస్తున్నానండి టిఫిన్ కోసం. ఒక పూట భోజనం చేస్తాం కదండి ఆ రోజు. ఇదిగోండి, గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసేసుకున్నాను. మనం రుబ్బి పెట్టుకున్న పెసరపిండిలో కొద్దిగా తగిన సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ప్లెయిన్గానే వేస్తున్నాను. ఆ రోజు ఇంకా ఉల్లిపాయ తినకపోదామని ఈ విధంగా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, అన్నిటినీ కూడా వేసేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేనైతేని. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనం యూస్ చేసేది పెసరపప్పు, మనం గుడ్ లైఫ్ వాళ్ళది అయితే యూస్ చేస్తున్నానండి. చాలా బాగా అయితే వస్తున్నాయి. మనం క్వాలిటీగా ఉన్న పెసరపప్పుని తీసుకుంటే మనకి బాగా అయితే వస్తాయండి పునుకులు. ఇప్పుడు చట్నీ కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో శనగపప్పు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. వీటిని నేను స్టోర్ చేస్తానండి. చట్నీకి కావాల్సినంత తీసుకుని 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఉప్పు, చింతపండు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పెట్టుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి, పల్లీలను అదేవిధంగా చట్నీ చేసేసుకోవచ్చండి. లేదా కొద్దిగా కొత్తిమీరను కూడా ఫ్రై చేసి వేసుకుంటే కొత్తిమీర శనగపప్పు చట్నీ రెడీ అవుతుంది. అలా మనకు నచ్చిన విధంగా చట్నీలను అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీగా ఉంటేనే వీటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటానండి. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని తయారు చేసుకుంటాను. మెంతికూర కోసం ఒక 5 days బ్యాక్ అయితే ఈ విధంగా మెంతులు నానబెట్టి మర్నాడు క్లాత్లో వేసుకొని కట్టానండి. ఈ విధంగా ముడిపెట్టి కట్టుకుంటే మనకు స్ప్రౌటింగ్ అయితే వచ్చేస్తుంది. 1 dayకి అయితే ఈ విధంగా వచ్చేసిందండి. ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, మన క్లాత్ నుంచి కూడా స్ప్రౌటింగ్ ఎంత బయటకు వచ్చి కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. వీటిని మనం కుండీలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుండీలో మట్టిని కొంచెం గుల్లగా చేసుకుని వాటర్ జల్లి పెట్టుకోవాలండి. మట్టిని ముందుగానే తడి చేసి పెట్టుకోవడం వల్ల విత్తనాలు వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోవు. మట్టి లోపలికి వెళ్ళిపోకుండా పైనే మనకి స్ప్రౌటింగ్ అయ్యి వచ్చి మొలకలు బాగా వస్తాయండి. నేను ఆల్రెడీ మొలకలు చేసుకున్న మెంతుల్ని వేస్తున్నాను. ఇది డైరెక్ట్గా వేయాలనుకుంటే కూడా ముందు మట్టిని కొంచెం తడినైతే చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని పైన అయితే పొడి మట్టిని వేసుకుని ఈ విధంగా కవర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా వేసేసుకుని వాటిపైన కొద్దిగా వాటర్ చిలకరించుకోవాలండి. డైరెక్ట్గా పోయకూడదు. చూడండి, ఈ విధంగా వేసుకుని మనం మెంతికూరను అయితే పెంచుకోవాలండి. చూస్తున్నారు కదా, 2 days తర్వాత ఎంత చక్కగా వచ్చాయోనండి. ఇక్కడ లైటింగ్ నాకు ఫోన్ లైటింగ్ సరిగ్గా పడక చక్కగా చూపించలేకపోతున్నానండి. నైట్ తీసాను ఈ వీడియోనైతేని. మర్నాడు ఉదయం అయితే చక్కగా మందార మొక్కకు కూడా చక్కగా పూలు వచ్చేసాయండి. ఈ మొక్కని నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక స్టెమ్ అయితే తెచ్చి కుండీలో పెట్టానండి. చాలా పెద్ద మొక్క అయిపోయింది. కట్ చేసేసానండి. చూస్తున్నారు కదా, అక్కడ మట్టిని అయితే పెట్టాను. ఎందుకంటే ఆ రవ్వ దగ్గర నుంచి మనకి ఎండిపోకుండా సైడ్ నుంచి స్మాల్ స్టెమ్స్ అయితే వచ్చేసాయండి. చిన్న చిన్న రబ్బలు అయితే వచ్చేసాయి. మిగిలిన మెంతులను అయితే ఇక్కడ వేసానండి. నేను పొన్నగంటి ఆకండి. ఆల్రెడీ నేను కర్రీ చేసినప్పుడు కొన్నాను కదా, 2 స్టెమ్లు ఉంటే ఇక్కడ పెట్టాను. చక్కగా అయితే వచ్చేసాయి. ఇది మా మనీ ప్లాంట్ మెంతికూర. ఇదిగోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.